இயேசு கிறிஸ்து மாத்திரமே. ஆகவே இந்த அன்புள்ள தேவன் எதற்காக நமக்காக அவர் மரித்தார் என்று பார்க்கும்போது ఈ ప్రేమ కలిగిన దేవుడు ఎందుకొరకు మన కొరకు మరణించారని చూసినప్పుడు நம்மை நேசித்ததினாலே మనల్ని ప్రేమించాడు కాబట్టి நம்ம மேல் அவருடைய அன்பை காண்பிக்கத்தக்கதாக మన ఎడల ఆయన ఒక ప్రేమని వెల్లడపరచాలని இங்கே பார்க்கும்போது இந்த உலகத்திலே ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు ஒருவரை స్నేహితురాர்கள் என்றால் ఒకరిని ఇతరులు ప్రేమిస్తున్నారంటే అది కొంచె కాలం தான், அது கொஞ்ச காலம் மாத்திரமே ఉంటుంది. அது சில சமயம் வரும்போது அதற்கு ஏற்றார் போல மாறி விடுவார்கள். మనిషినుడి అன்பు మారిపోయివిடும். చూడండి, ఏదైనా సందర్భం సమస్యలు వచ్చేటప్పుడు ఆ ప్రేమ మారిపోయేదిగా ఉంటుంది. అది నిరంతరమైనది అల్ల. ఈ ప్రేమ శాశ్వతమైనది అంటే నిరంతరమైన ప్రేమ కాదు. அது மாத்திரமல்ல, நான் உன்னை இவ்வளவாக நேசிக்கிறேன் என்று சொல்லி ஒருவர் சொல்லலாம், இல்லது உனக்காக உயிரை கொடுப்பேன் என்று சொல்லலாம். చూడండి, ఈ లోక ప్రకారం మనం చూస్తుంటే నిన్ను ఇంతగా నేను ప్రేమిస్తున్నాను, లేకపోతే నీ కొరకు నా జీవము ఇస్తానని ఒకవేళ వాళ్ళు చెప్పవచ్చు. కానీ ஆனால் அவர்கள் கொடுப்பார்களா என்று கேட்டால் கேள்விக்குறிதான். అయితే వాళ్ళు ఆ ప్రేమ వాళ్ళ అది ఇస్తారా అని మనం చూస్తే అది ఒక ప్రశ్నగా ఉంటుంది. ஆனால் இயேசு கிறிஸ்துவானவர் என்ன சொல்லுகிறார்? అయితే ప్రభువైన యేసు క్రీస్తు ఏం సెలవిస్తున్నాడంటే, நான் உனக்காக மரித்தேன், నేను నీ కొరకు మరణించాను, உன்னுடைய பாவங்களுக்காக மரித்தேன், నీ యొక్క పాపము కొరకు నేను మరణించాను. நான் இவ்விதமாக நான் மரித்து என்னுடைய அன்பை உனக்கு காண்பிக்கிறேன். నేను మరణించి నా యొక్క ప్రేమను నీకు వెల్లడపరిచాను. இந்த அன்பை நீங்கள் இந்த உலகத்திலே புரிந்து கொள்ள முடியாது. இந்த அன்பு எனக்கு சொல்லப்பட்ட போது ஒரு நாளிலே இந்த அன்பை తెలియదవనాக என்னுடைய வாழ்க்கையிலே வாழ்ந்து கொண்டிருந்தேன். చూడండి, ఇలాంటి ప్రేమని మనం అర్థం చేసుకోలేము. ఇలాంటి ప్రేమను గురించి నాకు చెప్పేటప్పుడు నేను కూడా ఈ ప్రేమని గురించి ఎరగకుండా జీవించే వ్యక్తిగా ఉన్నాను. என்னுடைய வாழ்க்கையிலே பாவத்தில் இருக்கும் போதே என்னை போல ஒரு பாவியை ஆண்டவர் நேசித்து எனக்காக அவர் జీవனை கொடுத்திருப்பாரானால் నేను పాపంలో జీవించేటప్పుడు నాలాగంటి ఒక పాపి కొరకు ఆ ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అర్పించాడంటే అది எனக்கு వియపా இருந்தது. அந்த அன்பு எனக்கு వియపా இருந்தது. అది నాకెంతో ఆశ్చర్యంగా ఉన్నింది. என்னை இவ்வளவாக நேசிக்க ஒருவர் இருக்கிறாரா, ఇంతగా నన్ను ప్రేమించడానికి ఒకరు ఉన్నారా, அதை நான் கேள்விப்பட்ட போது இந்த అன்பை ఏర్చుకొండేన్. అది నేను ఈ కార్యం నేను విన్నప్పుడు ఈ ప్రేమని నేను అంగీకరించాను. యేసుక్రీస్తువే என்னுடைய உள்ளத்திலே வாரும், ప్రభువైన యేసుక్రీస్తు నా యొక్క హృదయంలోకి మీరు రమ్ము, எனக்காக நீர் இவ்வளவாய் செய்திருக்கிறீரே, உடைய ప్రాణనియే నీ బలియాగా ఒప్పు కొడుతురుக்கிறீரே, నా కొరకు ఇంత కార్యము మీరు చేస్తున్నారే, మిమ్మల్ని మీరే నా కొరకు అప్పగించుకున్నారే, நீ என்னுடைய உள்ளத்திலே வாரும், నా యొక్క హృదయంలోకి మీరు రమ్ము என்று சொன்னபோது ఈ వాక్యం నేను చెప్పినప్పుడు என்னுடைய உள்ளத்திலே வந்தார். నా యొక్క హృదయంలోకి ఆయన వచ్చాడు. వందది మాత్రమల్ల, వచ్చింది మాత్రమే